అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మరో దశకు చేరుకోబోతా ఉంది. కాల్పుల విరమణకు ఒప్పందం జరిగినా అది పాక్షికంగా మాత్రమే అమలవుతుంది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్యాన్ని ఫ్రీ చేసేందుకు ఇరాన్ అంగీకరించడం లేదు. హార్ముజ్ జలసంధిని వదులుకుంటే ఇంకా ఇరాన్ తన శక్తి మొత్తాన్ని కోల్పోయినట్టే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరొక ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధిని గనక ఇరాన్ ఫ్రీ చేయకపోతే భీకర దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇరాన్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ టార్గెట్ చేసుకుంటాము. ఏదైతే ఆయిల్ ఎక్స్పోర్ట్ ద్వారా ఇరాన్ పెద్ద ఎత్తున ప్రతిరోజు 6,000 కోట్ల రూపాయలు సంపాదిస్తుందో దాని మీద దెబ్బ కొడతామని స్పష్టంగా చెప్పారు. ఇక విద్యుత్ కేంద్రాలు కూడా నాశనం చేస్తాం, ఇరాన్ని రాతయుగానికి తీసుకువెళ్తాం, 24 గంటల సమయం ఇస్తున్న హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయండి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 176సారి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇరాన్ పాలకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. హార్ముజ్ జలసంధిని కాదు, మరో 3 మార్గాలను కూడా మూసివేస్తాము. ఎర్ర సముద్రంలో ప్రయాణాలు మొత్తం, వాణిజ్య నౌకల ప్రయాణాలు మొత్తం నిలిపివేస్తాము. పర్షియన్ గల్ఫ్లో, ఒమన్ గల్ఫ్లో కూడా హార్ముజ్ మాదిరే దిగ్బంధనం చేస్తాము అని హెచ్చరించింది. ఇరాన్కు చెందిన 9 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో ఉన్న నిధుల్ని అమెరికా ఫ్రీజ్ చేసింది. వాటిని రిలీజ్ చేయడంతో పాటు 12,000 దాడుల ద్వారా, క్షిపణుల దాడుల ద్వారా అమెరికా, ఇజ్రాయిల్ 25 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చేకూర్చాయి. అది భర్తీ చేస్తేనే హార్ముజ్ను విడుదల చేస్తాము జలసంధిని అంటూ ఇరాన్ తాజా ప్రకటనతో ట్రంప్ ఆలోచనలో పడిపోయారు. యుద్ధం ముగింపు దశకు చేరుకుంది అని చెప్తూనే హార్ముజ్ జలసంధిని మాత్రం విడిపించలేకపోతా ఉన్నారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్ ఇప్పుడు అమెరికాకి చెమటలు పట్టిస్తూ ఉంది. మైన్స్ ఏర్పాటు చేసిన ఇరానే ఆ యొక్క మైన్స్, సీ మైన్స్ ఎక్కడున్నాయో తీయడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే అవకాశం లేదు. యుద్ధం ఇరాన్ నుంచి హార్ముజ్ జలసంధికి మారబోతా ఉంది. రాబోయే 24 గంటల్లో మరొకసారి అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద భీకర దాడులు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉంది. అయితే చైనా కూడా ఎంటర్ అయింది, ఇరాన్తో చర్చలు జరిపింది. హార్ముజ్ జలసంధిని ఫ్రీ చేయాలి అని కోరింది. ఎందుకంటే చైనాలో కూడా గ్యాస్, చమురు మంటలు మొదలయ్యాయి. గడిచిన 40 రోజుల నుంచి ఆయా దేశాల్లో ఉన్న స్టాక్స్తో నెట్టుకొస్తూ ఉన్నారు, బఫర్ స్టాక్స్తో. అవి కూడా అయిపోయాయి, అడుగంటిపోయాయి. భారత్, చైనా లాంటి దేశాల్లో కూడా బఫర్ స్టాక్స్ చివరి దశకు చేరుకున్నాయి. అసలైన చమురు కొరత, గ్యాస్ కొరత ఇప్పుడే ప్రారంభం కాబోతా ఉంది అని అంతర్జాతీయ మీడియా కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇప్పుడిప్పుడు హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేసిన పరిస్థితులు మెరుగుపడడానికి, అంటే రిఫైనరీస్ దాడుల్లో దెబ్బతిని ఉన్నాయి, అక్కడి నుంచి మరలా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మరలా సాధారణ పరిస్థితి రావడానికి కనీసం 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గనక యుద్ధం ముగింపు దశకు చేరుకోకపోతే ప్రపంచం చమురు, గ్యాస్ కొరతను ఎదుర్కోబోతా ఉంది, తీవ్రమైన కొరతని. ఇప్పటికే 80 లక్షల మంది పేదరికంలోకి జారిపోయారు యుద్ధం మొదలైన తర్వాత. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రోడ్డమ్మట చిన్న హోటల్ నడుపుకునే చిన్న చిన్న వ్యాపారస్తులు మొదలు అతి భారీ పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి హార్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ఈరోజు మధ్యాహ్నం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.